వెల్కమ్ టు టీవీ. నేను మీ యాంకర్ పవన్. సో ప్రజెంట్ అయితే సుడిగాలి సుధీర్ గారి పైన అయితే పలు హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. అసలు ఏం చేశాడు? అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక హీరోగా ఎదిగే స్థాయికి, అంటే ఒక బుల్లితెరలో ఒక మంచి ఎంటర్టైనింగ్ స్టార్ గా ఎదిగిన సుధీర్ పైన ఎప్పుడూ వివాదాలు ఉండవు. అంటే ఒక సైలెంట్ గా ఉంటాడు, వివాదాలకి చాలా దూరంగా ఉంటాడు, డౌన్ టు ఎర్త్ పర్సన్. అలాంటి సుధీర్ పైన ఈరోజు ఎందుకని హిందూ సంఘాలు ఈ విధంగా అంటే ఆగ్రహంతో ఉన్నాయి? హిందూ దేవులను అవమానించకరంగా ఏం కామెంట్లు చేశాడు ఆయన? అసలు దీని అన్నిటి గురించి మాట్లాడుకుందాము. సో ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, హిందూ దేవుళ్లను అవమానించిన సుడిగాలి సుధీర్ అని చెప్పేసి హిందూ సంఘాలన్నీ ఆగ్రహంతో ఉన్నాయి. సో ఏంటి అంటే, సుడిగాలి సుధీర్ గారు షోస్ చేస్తూ ఉంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ విధంగానే ఒక షోలో బావగారు బాగున్నారా సీన్ ని రీక్రియేట్ చేయాల్సి వచ్చింది. ఒక స్పూఫ్ చేద్దాం అనుకున్నారు. సో ఆ స్పూఫ్ లో ఏమైందంటే, శివుడి దగ్గర నంది ఉంటుంది కదా, నంది రెండు కొమ్ముల మధ్యన నుంచి దేవుణ్ణి స్వామివారిని చూసే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. సో మంచిది అని చెప్పేసి, ఈ విధంగా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పేసి భక్తులు నమ్ముతారు. సో అదే విధంగా బావగారు బాగున్నారు ఆ సీన్ లో చిరంజీవి గారు ఇలా చూసినప్పుడు ఆ కొమ్ముల మధ్య నుంచి రంభ వస్తుంది, రంభ చూస్తారు, అది సీను. దాన్ని రీక్రియేట్ చేసే విధంగా సుధీర్ చేశాడు. అక్కడ నుంచి రంభ వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సీన్ ని స్పూఫ్ చేశారు. సో అందులో వేసిన కొన్ని పంచులు, అలాంటి పంచుల వల్ల హిందూ ధర్మాలు ఆగ్రహంగా ఉన్నాయి. సో అది జరిగింది. సో ఈ విధంగా మా హిందూ దేవులతో పరాశకాలు ఆడొద్దు, శివుడితో పరాశకం కాదు, ఆయన ఉగ్రకి లోనవుతారు అని చెప్పేసి హిందూ సంఘాలన్నీ ఆయన క్షమాపణలు అయితే కోరుతున్నాయి. సో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. అసలు దీని గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారంటే, సుడిగాలి సుధీర్ గారు చాలా మంచోళ్ళు, మా లీడర్ అట్లా చెయ్యడు, మా హీరో అట్లా చెయ్యడు, అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఏదో అనుకోకుండా ఒక స్పూఫ్ ప్రకారం చేశారు, మీరు ఈ విధంగా బాధపడతారని అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అయితే డిఫెండ్ చేయడం జరుగుతుంది. సో ఏదైనా ఆ స్కిట్ చూస్తే మీకు అర్థమవుతుంది, అది పంచులేసి నవ్వించే విధంగా ఉన్నా కానీ ఈ మధ్య అప్పట్లాగా లేదు. ఒకప్పుడు చేసే విధంగా అదే విధంగా చేస్తా అంటే ఇప్పుడు బయట పరిస్థితులు అసలు బాగాలేదు. హిందూ ధర్మాల గురించి కానీ, క్రిస్టియన్స్ గురించి కానీ లేటెస్ట్ గా అయితే అన్ని అవే వివాదాలు. ప్రవీణ్ పగడాల కేసు కూడా ఈ విధంగా చాలా పెద్ద వివాదం చుట్టుకుంది. ఇలాంటి సందర్భంలో ఆ దేవుళ్ళ గురించి మాట్లాడడం కానీ, మొన్న రాజాసింగ్ గారిది కూడా ఏదో కేసు ఇష్యూ అయింది, ఎమ్మెల్యే గారిది. సో ఈ విధంగా ఎవరైనా సరే మత గ్రంథాల గురించి కానీ, ఆ మతం గురించి కానీ ఏ విధమైన పంచులేసినా, అది చిన్నదైనా పెద్దదైనా, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళు అఫెండ్ అవుతున్నారు, ఇది తప్పు అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. సో ఎవరు ఏది చేసినా సరే లిమిట్స్ లో చేయాలి, కొంచెం ఆలోచించి. ఎందుకంటే అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్, కొన్ని వేల లక్షల మంది చూస్తారు. సో అలాంటిది ఆ లక్షల మందిలో చాలా మంది హిందూ సంఘాలు ఉంటాయి, అవందరూ ఉంటారు. వాళ్ళందరూ చూసి వాళ్ళు బాధపడే విధంగా కాకుండా, హాస్యం అనేది అంటే ఒక ఫ్రెండ్లీగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి. ఒక జోక్ వేసినప్పుడు 10 మంది నవ్వేలా ఉండాలి, కానీ ఇలా అఫెండ్ అయ్యి ఇట్లా ఆగ్రహంతో వచ్చి అది మీ రెప్యుటేషన్ కే ప్రాబ్లం అవుతుంది. సో ఒకసారి రీసెంట్ గా వచ్చే షోస్ వాళ్ళు కూడా చూసుకోవాలని నా రిక్వెస్ట్. సో ఇదే అయితే సుడిగాలి సుధీర్ గారి పైన అయితే ఈ విధంగా జరిగింది. మరి ఒకసారి మీరు ఆలోచించండి, మీరు కూడా కామెంట్ చేయండి. సుడిగాలి సుధీర్ గారు చేసింది ఇది కరెక్ట్ అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? నిజంగా ఆయన వచ్చి క్షమాపణలు చెప్తాడా అనేది చూద్దాం.